పోలీసులు అరెస్టు విషయంలో నటి హేమ అనుసరించిన టెక్నిక్లనే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా అనుసరిస్తున్నట్టుగా ఇప్పుడు కనిపిస్తోంది. బెంగళూరులో రేవ్ పార్టీ జరిగినప్పుడు హేమ అక్కడ డ్రగ్స్ తీసుకున్న బ్యాచ్ లో దొరికిపోయారు. అయితే ఆ వార్తలు మీడియాలో వైరల్ అయ్యే సమయంలోనే ఆమె కన్నడ పోలీసుల కళ్లుగప్పి దొరికిపోయిన కాంపౌండ్ ఆవరణలోనే ఒక చెట్టు వద్దకు వెళ్లి ఒంటరిగా నిలబడి ఫ్యాన్స్ కోసం ఒక వీడియో చేశారు. తన మీద రకరకాల పుకార్లు వస్తున్నాయని, ఎవరు ఆ పుకార్లను నమ్మవద్దని, తాను హైదరాబాద్లోనే తన ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నానని ఆ వీడియోలో చెప్పారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. బెంగళూరులో పోలీసుల అదుపులో ఉంటూ అలాంటి తప్పుడు పోస్టు పెట్టినందుకు పోలీసులు మరింత సీరియస్ అయ్యి ఆమె మీద కేసులో ఉచ్చు బిగించారు. అది వేరే సంగతి. అచ్చంగా హేమ అనుసరించిన బాటలోనే రామ్ గోపాల్ వర్మ కూడా సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన 25న పోలీసుల ఎదుటి విచారణకు హాజరు కావాల్సి ఉంది. 24న ఆయన తాను కోయంబత్తూర్ ఎయిర్పోర్ట్లో ఉన్నట్టుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం గమనార్హం. ఈ పోస్టులను కూడా పోలీసులు నమ్మడం లేదు. వర్మ పాత ఫోటోలను కూడా ఇలా తాజాగా పోస్ట్ చేసి పోలీసులను మిస్గైడ్ చేస్తూ ఉండవచ్చునని అంటున్నారు. వర్మ అరెస్టు కోసం ఏపీ పోలీసులు వెతుకుతున్న విషయం తెలిసిందే.